హాయ్ హలో అందరికీ నమస్కారం. నేనైతే ఇప్పుడు మీకు ఏపీ కౌశలం ఎగ్జామ్ కోసం అయితే చెప్తున్నాను. చూడండి, మనకి ఎగ్జామ్ రాసే 1 వీక్ బిఫోర్ మనకి టెక్స్ట్ అయితే వస్తుంది ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈమెయిల్ కూడా వస్తుంది. నేనైతే బొడ్డమాన్పాలెం అనే సచివాలయం నుంచి అప్లై చేశాను కాబట్టి నాకు ఆ సచివాలయంలోనే ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ వచ్చింది. ఎవరికైనా అంతే, ఏ సచివాలయంలో అప్లై చేస్తే ఆ సచివాలయంలోనే ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ. ఇదిగోండి, మనం ఎగ్జామ్ బిఫోర్ రాయడానికి వెళ్ళక ముందే మనం ఒక రిజిస్ట్రేషన్ ఓటీపీ అనేది చేసుకోవాలి. ఓటీపీ అండ్ పాస్వర్డ్ అండ్ అది లింక్. ఇదిగోండి, ఇందులో టైప్ చేస్తే మనకి ఎగ్జామ్కి పాస్వర్డ్ చేసే లింక్ అవన్నీ వస్తుంది. ఇదిగోండి, నేనైతే పాస్వర్డ్ క్రియేషన్ కోసం వెబ్సైట్ అయితే చేశాను. ఇది ప్రైవేట్ అనుకుంటా. సో నేను అడ్వాన్స్డ్కి వెళ్ళి అండ్ ఆ లింక్ క్లిక్ చేస్తే వచ్చింది. మీరు కూడా అలానే చేయండి. ఇది మనం ఓన్గానే కాదు, అక్కడికి వెళ్ళి సచివాలయంలో వెళ్ళి వాళ్ళని చేయమన్నా చేస్తారు, కానీ ఎగ్జామ్ ముందే చేయండి. అండ్ ఎగ్జామ్కి కూడా హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్ళండి, లేట్ చేయకండి. ఎగ్జామ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు చేయాలి. సో మనం బిఫోర్ వెళ్ళడమే మంచిది. ఇగోండి, ఇలా అయ్యాక నేను నా పాస్వర్డ్ అవన్నీ క్రియేషన్ అయితే చేసుకున్నాను. పాస్వర్డ్ క్రియేషన్ అయిపోయాక లోపల అయితే 11 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. దోస్ ఆర్ రిలేటెడ్ టు అవర్ పర్సనల్ అంటే అందరికీ మేబీ సేమ్ క్వశ్చన్సే అనుకుంటా. ఇదిగోండి, ఇలా ఎంపవరింగ్ ద ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది కదా, దాని కిందన వెళ్తే మనకి రెడీనెస్ టెస్ట్ అనేది వస్తుంది. అదే 11 క్వశ్చన్స్, బేస్డ్ ఆన్ 11 క్వశ్చన్స్ ఇట్స్ రిలేటెడ్ టు నీకు వర్క్ జాబ్ వస్తుంది. దోస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు అంటే జాబ్ రీలొకేట్ చేసుకుంటారా, జాబ్ వస్తే మీరు ఏ పొజిషన్లో ఉంటారు, అండ్ జాబ్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి, అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, మీరు ఎగ్జామ్కి ట్రైనింగ్కి ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేస్తారు, అండ్ రీలొకేషన్ అంటే ఈ జాబ్ రీలొకేటింగ్కి ఎక్కడైనా వస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారా, బయట చేస్తారా, లేకపోతే హోమ్ టౌన్లోనే చేస్తారా, అండ్ తక్కువ శాలరీ ఉన్న జాబ్ వస్తే చేస్తారా చేయరా, ఇలా అడిగారండి. బేస్డ్ ఆన్ యువర్ కండిషన్. అండ్ మనం ఇంకో ఆపర్చునిటీ అయితే మనకి గవర్నమెంట్ కలిగించింది ఏంటంటే, ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి అవ్వకపోతే రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ ఈ రీషెడ్యూల్ వచ్చేసి మనకి 10 days బిఫోరే మన నేమ్ అనేది అపీరియన్స్ అవుతుందంట. అంటే ఈ వీక్ ఎగ్జామ్ అనుకోండి, మనకి రాయడం కుదరలేకపోయింది అనుకోండి, సో నెక్స్ట్ వీక్ మనం ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీని కలిగించారు గవర్నమెంట్ మనకి. నెక్స్ట్ వీక్ రాయొచ్చు, అలా ఇచ్చారంటే బేస్డ్ ఆన్ కండిషన్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్రాబ్లమ్స్కి 1 వీక్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ వీక్ అయినా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ వీక్ అవ్వలేకపోతే, అన్ని అవకాశాలు ఉండి రాయకపోతే అది వేస్ట్. కానీ ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఉంటే నెక్స్ట్ వీక్ రాసుకునే ఆపర్చునిటీని అయితే కలిగించారు. అండ్ ఎగ్జామ్కి అయితే హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్ళాలి. ఈ ప్రాసెస్ అయితే ఎగ్జామ్కి ముందే చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ అయితే 1 hour అండి. 45 minutes ఏమంచో రీజనింగ్ క్వాంట్ బేస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్. అంటే మన గ్రాడ్యుయేషన్ బట్టి ఆ క్వశ్చన్స్ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఈ 11 క్వశ్చన్స్లోనే వాడు బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, మీకు ఇంట్రెస్ట్, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అలాంటివి అడిగారు. సో ఆప్షన్ టిక్ చేశాం కదండి. అండ్ మనం బేస్డ్ ఆన్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు అడుగుతారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ అండి. నీ పాస్ట్ కోసం, నీ ఇంటర్వ్యూస్ కోసం, యాజ్ వెల్ యాజ్ మన సెల్ఫ్ డీటెయిల్స్ కానీ ఏదైనా అడగచ్చు. ఏ క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు. నీకు ఏమైనా ప్లేస్ విజిట్ చేయాలని ఉందా, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్. ఎవరికి ఏ క్వశ్చన్స్ అడుగుతారో మనకు తెలియదు. యాజ్ వెల్ యాజ్ నా క్వశ్చన్ మీకు అడుగుతారన్న రూల్ కూడా లేదు. సో ఇదైతే ఎగ్జామ్ అండి. 15 minutes ఏమంచో కెమెరా బేస్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మనం మాట్లాడాలి, మన వాయిస్ బేస్డ్తో ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 45 minutes. టోటల్గా ఎగ్జామ్ 1 hour 3 to 4 ఎగ్జామ్ అయితే నాకు జరిగింది. నా షెడ్యూల్ టైం వచ్చి 3 o'clock, 3 to 4 ఎగ్జాక్ట్ షార్ప్ 3 కల్లా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. నాట్ లేట్.
అండ్ ఇదైతే మన ఎగ్జామ్ ప్రాసెస్ అండి. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆపర్చునిటీస్ ప్లస్ ఫ్రీ బస్ చాలా గవర్నమెంట్ అయితే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో అవకాశాన్ని ఆప్షన్స్ని యూస్ చేసుకోండి, ఎవరు మిస్యూజ్ చేసుకోకండి. మనకి ఇంత మంచి అవకాశాన్ని కలిగిస్తున్నారు మన గవర్నమెంట్. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకైతే. చూడండి అంతా నేను చెప్పినట్టు కొంచెం ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీకైతే చెప్పానండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎగ్జామినర్స్. థ్యాంక్ యూ. బాయ్.